హరిహర వీరమల్లు చూసారు కదా, ఎలా ఉంది సినిమా? బాగుంది. అంటే చాలా మంది కొంత సెకండ్ హాఫ్ లాగ్ ఉంది, బాగాలేదని చెప్పి కొన్ని కామెంట్లు చేస్తాను, సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తాను, మీరేం చెప్తారు? సెకండ్ పార్ట్ ఉంది కదా, అది కూడా చూడాలి. సినిమా సనాతన ధర్మానికి బేస్ అయ్యి ఉందని చెప్పి చాలా మంది చెప్తానే ఉన్నారు, మీరేం చెప్తారు? అవునవును, రిలేటెడ్ అయ్యే ఉంది. అంటే సేమ్ టైం డైమండ్స్ దాని గురించి అండ్ గురించి. అంటే ఇద్దరు డైరెక్టర్లు మారారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే ఎక్కడైనా మిస్ మ్యాచ్ వచ్చిందా ఇద్దరు డైరెక్షన్ లో? డైరెక్షన్ చేస్తుంటే కొంచెం బాగుండేది, ఇక్కడ చేంజ్ అయింది కాబట్టి కొంచెం అది తెలుస్తుంది, ఆ డిఫరెన్స్ మనకి ఏర్పడుతుంది. ఫస్ట్ హాఫ్ గూస్ బంప్స్ వచ్చినాయా, సెకండ్ హాఫ్? అంటే ఓవరాల్ గా బీజిఎం బాగుంటది కాబట్టి మనం రెండు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తాం, బానే ఉంటాయి. డే 1 కలెక్షన్స్ ఎంత ఉంటాయి? అంటే చాలా మంది అది నాకు అంత ఐడియా లేదండి. అంటే ఓవరాల్ గా మీరు ఎంజాయ్ చేస్తారు, మూవీ అయితే చాలా బాగుంటది. దాదాపు 200 కోట్లు పెట్టి 4 ఏళ్ల వరకు డిలే అయింది కదా ప్రాజెక్ట్ అనేది, మరి ఖచ్చితంగా దానికి వర్తబుల్ అనిపించిందా? ఓకే, వర్తే. ఇంకా సెకండ్ హాఫ్ కూడా ఉంది కదా, అంతే, అట్లేం లేదు. 5 రేటింగ్ ఎలా ఇస్తారు ఈ సినిమాకి మీరు? 3.5. నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ పేరు ఎలా ఉందన్న? మీ ఇద్దరికి కాంబినేషన్ బాగా ఏముండదు, కొంచెం ఉంటది, కానీ అది ఫైన్, సరిపోద్ది. ఒక మాటలో హరిహర వీరమల్లు ఏంటంటే ఇట్లా మనకి ఇంకా పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే సరిపోద్ది మనకి. ఆ ఫైట్స్ అవన్నీ, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ బీజిఎం అంతా మంచిగా ఉండదు. జెన్యూన్ గా సినిమా గురించి రివ్యూ ఒక మాటలో ఏం చెప్తారు? ఓవరాల్ గా గుడ్ అన్న, చాలా బాగుంది. అంటే దాదాపుగా 200 కోట్ల బడ్జెట్ పెట్టి 4 ఏళ్ల తర్వాత సినిమా వచ్చింది కదా, వర్త్ వాచింగ్, బాగుంది మూవీ. అంటే సెకండ్ హాఫ్ లో కొంత లాగ్ ఉందని చెప్పి కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు, మీరేం చెప్తారు? లాగ్ ఏం లేదు, కనెక్టివిటీ ఉంది మూవీ, అక్కడ ప్రతి చోట కనెక్టివిటీ ఉంది. ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మానికి కనెక్ట్ అయ్యి ఉందని అంటారు, మీరేం చెప్తారు దానికి? ఆ ఫీల్ అయితే ఉంది, మధ్యలో 2-3 ఎపిసోడ్స్ ఉన్నాయి, మీకు ఆ ఫీల్ వచ్చేస్తుంది, హిందూ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు సినిమా క్లైమాక్స్ ఎలా ఉందని అంటారు ఓవరాల్? లేదు, బేసికల్ గా అది ఏదైతే ఉందో టొరంటో అదంతా, అది ఫస్ట్ టైం ట్రై చేశారు, బాగా వచ్చింది. ఇంత ముందుకి ఎప్పుడు ట్రై చేయలేదు సినిమాలో. పవన్ కళ్యాణ్ గారు కోహినూర్ డైమండ్ గురించి ఇదంతా కూడా స్టోరీ జరిగింది అన్నారు కదా, సెకండ్ పార్ట్ లో ఉంటుంది మొత్తం. అది సెకండ్ పార్ట్. ఫస్ట్ హాఫ్ హైలైట్, సెకండ్ హాఫ్ హైలైట్. ఫస్ట్ హాఫ్ అయితే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయింది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అయింది, బట్ సౌండ్ బ్యాక్గ్రౌండ్ బాగా సెట్ అయింది. కీరవాణి మ్యూజిక్ ఎలా ఉంది ఓవరాల్ గా? అదే హైలైట్ సినిమాకి. విఎఫ్ఎక్స్ కొంత డౌన్ లో ఉందని చెప్పి కొన్ని విజువల్స్ అనేవి మ్యాచ్ అవ్వలేదని చెప్తున్నారు, మీరేం చెప్తారు? అది హార్డ్లీ ఒక 1-2 మినిట్స్ కన్నా ఎక్కువ లేదా ఇంపాక్ట్, అసలు అది అలా ఫ్లో లో కొట్టుకోబోతుంది. అది ఇప్పుడు ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉండబోతాయి అని అంటారు? ఆల్రెడీ బుక్ మై షో ఫస్ట్ 2 days బాగానే గట్టిగా లాగేసేసింది, కానీ అన్నిటికైనా హైలైట్స్ లాస్ట్ విఎఫ్ఎక్స్ ది మాత్రము సినిమాలో కొంచెం డిఫరెంట్ ట్రాన్స్ఫర్ తీసుకెళ్ళిపోతుంది, బాగుంది, నాకైతే నచ్చింది. అన్న ఓవరాల్ గా చూసుకుంటే చావా సినిమాతో దానికి ఏమీ తగ్గదు, ఇంచుమించు అలా ఉంటుంది అంత అనిపించింది. పోనీ అసలు చావాతో కంపేర్ చేయకూడదు, చావా డిఫరెన్స్ గూస్ బంప్స్ వచ్చే విధంగా కొంత ఉన్నాయి, 100% ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇట్ సెల్ఫ్, నిధి అగర్వాల్, పవన్ కళ్యాణ్ పేరు ఎలా ఉంది? వాళ్ళిద్దరు కాంబినేషన్ కూడా బాగా 30 minutes ఉన్నట్టున్నారు ఇద్దరు టుగెదర్, కానీ బాగా వచ్చింది. సెకండ్ హాఫ్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉంటాయా సినిమా ఎండింగ్ వచ్చేటప్పటికి? ఎండింగ్ లో బాగుంది, ఎండింగ్ డిఫరెంట్ ట్రాన్స్, అదైతే ఎండింగ్ అయితే ఎంజాయ్ చేస్తారు 100%. ఫైనల్ గా 5 రేటింగ్ ఎలా సార్? 5కి 4.5. ఏం రత్నం గారికి మీరేం చెప్తారు, ప్రొడ్యూసర్ గారికి? మరి ఇన్ని రోజులు అయినా వెయిట్ చేశారు కాబట్టి వర్త్. హాయ్ బ్రో, హరిహర వీరమల్లు చూసారు కదా, ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే చాలా మంది కొంత ల్యాగ్ ఉందని, కొంత విఎఫ్ఎక్స్ బాలేదని చెప్తున్నారు, మీరేం చెప్తారు వాళ్ళకి? అవన్నీ వరస్ట్ మాటలు. సినిమా మాత్రం ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, ఎక్సలెంట్. సనాతన ధర్మానికి కనెక్ట్ అయ్యి ఉంది, ఖచ్చితంగా హిందువులు అనే వాళ్ళు ధర్మాన్ని కాపాడాలనుకున్న వాళ్ళు చూడాలని చెప్పి చెప్తున్నారు, మీరేం చెప్తారు వాళ్ళకి? అది తప్పకుండా ప్రతి ఒక్క హిందూ అందరూ చూడాల్సిన సినిమా. హైలైట్ సీన్లు అంటే ఎలా ఉన్నాయన్నా? బాలయ్య బాబు ఎంట్రీ హైలైట్. బాలయ్య బాబు ఉన్నారా? ఉంటాడు, అదే ట్విస్ట్ సినిమాలో బాలయ్య బాబు. ఒక మాటలో హరిహర వీరమల్లు గురించి ఏం చెప్తారు? ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, నో వర్డ్స్, అందరు చూడాల్సిన సినిమా. డే 1 కలెక్షన్ ఎలా ఉంటుంది? ఏం రత్నం గారికి మీరేం చెప్తారు? ఇన్ని రోజులు లేట్ అయింది కదా, మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఏం చెప్తారు ఇన్ని రోజులు అంటున్న తర్వాత? చాలా బాగుంది సినిమా, ఏం చెప్పాలి. 5 రేటింగ్ ఎలా ఇస్తారు? 4.5.